హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసిన, ఇప్పుడే బయటికి వెళ్ళిన. లైక్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. శ్రీకర్ దేవరకొండ, శ్రీకర్ ఇల్లు ఇదంతా శ్రీకర్ వాళ్ళ మొత్తం ఈ బిల్డింగ్లని. గుద్ద పలిసినోడు శ్రీకర్ దేవరకొండ అంటే గుద్ద పలిసినోడు ఏరియా కార్పొరేటర్ వాళ్ళ పెద్దయ్య. వాళ్ళకేమున్నది, గుద్ద పలిసిన వాళ్ళు. పోతాం ప్రస్తుతానికి సిటీకి. ఫైనల్ ఇప్పుడు రాజ్ కుమార్ ఇంటి దగ్గరకు వచ్చినాం. రాజ్ కుమార్ ఇక్కడ కిరాయి ఉంటాడు, సొంత ఇల్లు కిరాయికి ఇచ్చి అని మాకు చెప్తాడు. కానీ మాకు తెలిసింది ఏం తెలుసా, రాజ్ కుమార్ ఇల్లు కొన్నాడని తెలిసింది 2 కోట్లకి. గుద్ద పలిసినోడు రాజ్ కుమార్. రాజ్ కుమార్ వెళ్ళి తవ్వుతే లంక బిందెలు వెళ్తాయి మొత్తం. రాజ్ కుమార్ కానీ ఇంట్లో పైన ఉన్నాడు, వస్తాడు తిండికి, చూడాలి. చరణ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మాకు ఇగో శాండ్విచ్ తింటాడు అందరం. ఈ కవర్లో దాచిపెట్టుకున్నాడు వాడు. అగో ఇప్పుడే చెప్పింది కదరా, అవులా పాడుకో టైర్ అయింది చూడు. అంకుల్ చూడు స్నాప్ పెడతా. ఇగో ఆశు మ్యాక్స్ హైదరాబాద్ పోతాండి ఇలా. నేను మండే రావుడు కాదు, మండే వస్తా అనుకుంటా నేను. చరణ్ అంకుల్, ఆశ కార్ చరణ్దేగా. అవునా, ఊతాడు కష్టంగా. ఏంటి కార్ నీదేగా? చేద్దాం ఇవాళ హోమ్ టూర్. పడతాను నువ్వైతే పో. తీసుకొచ్చుకుంటావా మరి? నేనే పైసా కడతా పోరా. బుక్ చేయరా ఇప్పుడు? బుక్ చేయి. తీసుకుపోతావా? నైట్ 12 వెళ్ళి రేపు నైట్ 12. అరే మీ ఫ్రెండ్, అరే ఎవరా మీ ఫ్రెండ్? తీసుకుపోతావా? ఇట్లా చూసేలోపే బడ అవ్వాలి నాకు. ఇందాక కలిసిండు. ఏమంటాను కలిసి మళ్ళీ రైడరా అపాచ్ మీద తిరుగుతాను. ఓ రాహుల్, రాజ్ కుమార్, ఆశ లోపల పూలు కొందాడు. వాని ఫస్ట్ నైట్ ఇవ్వాల. ఇగో ఈయన కోంటోడు. ఇగో ఆడ పెద్దవాడిని షాల్నాడు. షాల్ కాడికి పోదాం. షాల్ వాని ఫస్ట్ నైట్గా ఇవ్వాలా? ఆశయాంది ఎందుకు కొంతాడు పూలు? ఆశయాడు ఆశయాన్ని ఫస్ట్ నైట్ ఇవ్వాలి, అందుకే పూలు కొంతాడు. అన్ని మల్లెపూలు. ఇగో ఈయన చూడు, ఆశ మల్లెపూలు కొనుక్కుంటాడు. కిలో మల్లెపూలు మంచిగా ఫస్ట్ నైట్లో ఎంజాయ్ చేస్తాడు ఆశ. మా రాహుల్ ఏం చేస్తాడు? రాహుల్ అవి ఎందుకంటే ఈ మల్లెపూలు వీందేనా? వీందేగా ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ కాడు కొనుక్కుంటాడు. అగో పూలు ఫస్ట్ నైట్కి వాడే కొనుక్కున్న పూలు. దీంట్లో ఫ్రైడ్ రైస్ తిన్నాం. ఇగో అంకుల్ ఏం ఫ్రైడ్ రైస్ తిన్నాం అంకుల్? ఏం హోటల్ ఇది? హ్యాంగ్ అవుట్. ఎట్లున్నాయి? నేను పన్నీర్ తిన్నాడు. ఎట్లున్నాయి బాబు? నిజంగా బాగుందా? పీసెస్ బాగున్నాయంట, కానీ వదిలేండి రైస్. ఎందుకంటావు? మేమే తిన్నాం వానికి వచ్చే సగం. వీడు మనిషి కాదు వీడు. 120 రూపాయలు బిల్లు. 2 చికెన్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్, 4 లిమ్కాలు, వాటర్ బాటిల్ అయినాం మేము అందరం. గుద్దవాళ్ళ వాన పడుతుంది. పోదామా? అవుదా? ఏడు బక్క పాలక ఏడపోయిండు మా బక్కోడు. పోయిండు తప్పిపోయిండు చిన్నపిల్లగాడు. చిన్నపిల్లగాడు వస్తాడు. చిన్నపిల్లల్ని ట్రాప్ చేసేటోడు. వాస్తవం అది. ఒరే మస్తు దెంగుతాడు ఎక్కువ. 2 పేపర్లు సీట్ వాన పడతాడు. ఉద్దాల వాన పడతాడు. ఓకే, ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతాను. ఈవినింగ్ 3:34 అవుతుంది. ఓకేనా? ఇక పోతాను, ఎందుకంటే ఇలా పని ఎక్కువ లేదు, బయట తిరిగి కూడా ఏం లేదు. ఓకే, ఈ బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.